మేము గోదావరిలోమండి. మా యాసలో కోసింత ఎటకారం ఎక్కువగానే మంచితనంలో మమ్మల్ని మించిన వాళ్ళే లేరండి. ఇప్పుడు నేను చెప్పబోయే కదా మా గోదావరిలో పుట్టి పెరిగిన ఓ బుడ్డోడి కదా. అంటే మన బుడంకాయ బారోజు కథనా అన్నాయ్? అవునరా. బుడంకాయ బాలరాజ్ ఎక్కడ్రా వాడు? నీ హైట్ చూసే పెట్టినట్టున్నారా పేరు? ఆడికి ఒక కోరిక కూడా ఉందండి. అదే అలాగే ఆ కోరికతో పాటు ఓ ఫ్యాంటసీ కూడా ఉందండి. ఈడి కోరికను ఫ్యాంటసీలో రెండు తీర్చడానికి ఒక అమ్మాయి వచ్చిందండి. తనే మా కథలో అందాల చిలక. ఇంకీళ్ళిద్దరూ ప్రేమలో పడే మా గోదావరికి ఒక కోడలి పిల్ల వస్తుంది అనుకుంటే, కానీ వీళ్ళు మాత్రం మళ్ళీ వస్తుంది. ఈ మిర్చి కోసి కారం పెట్టి చేపలకు ఎరవేస్తా. బావా బూతు. ఇలాగెలాగో కొట్లాడుతూ నవ్వుతూ ఉంటే బాగానే ఉండేది. కానీ చివరికి మా గోదావరి వల్లే ఆ చిలక చావబోతుంది. అదేంటన్నాయ్, ఏం చేశారేంటి మనోడు? అది తెలియాలంటే ఎల్లుండి ఆదివారం బుడంకాయ బాలరాజు కదా మనం ముందుకు వస్తుంది చూడరా. మీరు కూడా పాలు చూసేయండి.